కేదార్‌నాథ్, బద్రీనాథ్ ట్రిప్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి మన ఛానెల్‌లో చెక్ చేయండి. ఆ వీడియో కూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో నాకు ఖచ్చితంగా తెలియట్లేదు. ఎందుకంటే ట్రిప్ అనేది చాలా పెద్దది. ఊరికనే ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో అలా చెప్పేస్తే ఎక్కడి నుంచి అక్కడికెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలని చెప్పుకుంటూ పోతే అయిపోయేది కాదు కదా! అందుకని ఈ వీడియో నేను పార్ట్‌లుగా చేస్తాను. ముందు నేను ఈ ట్రైన్ నుంచి మొదలుపెడతాను. ఒక రైల్వే గురించి. ఫస్ట్ మనకు కావాల్సిన టికెట్ వచ్చేసి మన ఏరియా నుంచి ఢిల్లీకి అప్ అండ్ డౌన్ రాను పోను టికెట్లు అనేది బుక్ చేసుకోవాలి ముందు. ట్రైన్ టికెట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ఏంటంటే 60 రోజులకు మాత్రమే టికెట్లు అనేది వదులుతున్నారు. ఒకప్పుడైతే 120 డేస్‌కి టికెట్లు అనేది వదిలేవాళ్ళు ముందుగానే. కానీ ఇప్పుడు 16 డేస్‌కే పెట్టేశారు. అందుకు ఆ వీడియోలో కొంచెం చేంజెస్ అయితే ఉంటుంది. సో, ఒకసారి ఆ వీడియో చూడండి. నేను ట్రిప్ గురించి కూడా క్లియర్‌గా దాంట్లో అయితే చెప్పాను. ఈ వీడియో మొత్తం పార్ట్‌లుగా ఉంటుంది. ఆ మొత్తం వీడియోలు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. ఎన్ని రోజులు పడుతుంది, ఎక్కడ ఎన్ని రోజులు పడుతుంది, హోటల్స్ మొత్తం ప్రతి ఒక్కటి నేను దీంట్లో ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ లగేజ్ గురించి చెప్తున్నాను. మన బ్యాగ్‌లో ఏమేమి ఉండాలి. మనం కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్తున్నాం కాబట్టి మనకి మినిమమ్ ఒక 4 జతలైతే బట్టలైతే తీసుకోండి. ఒక ట్రెక్కింగ్ షూ, మామూలుగా మనం క్రాక్స్ ఏసుకుంటాం కదా! అది మామూలుగా ఏసుకుంటే సరిపోద్ది. అక్కడికెళ్ళి మనం క్రా ట్రెక్కింగ్ షూ అయితే వేసుకొని ట్రెక్ అయితే చేయొచ్చు. సో, బట్టలు ఒక 4 జతలు మామూలుగా మనం ట్రైన్‌లో కూడా అవన్నీ వేసుకోవాలి. ఒక షార్ట్ వేసుకుంటే సరిపోద్ది. సో, ఈ బట్టలన్నీ ఇలా బ్యాగ్‌లో సర్దుకున్న తర్వాత ఒక మంచి ట్రెక్కింగ్ బ్యాగ్ అయితే తీసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఒక వాటర్ బాటిల్ కూడా. ఇప్పుడొచ్చేసి ట్రైన్స్ గురించి. మనకి ట్రైన్‌లో ఢిల్లీ వెళ్ళడానికి మన ఏరియా నుంచి ఎన్ని అవైలబుల్‌గా ఉన్నాయి. మాకైతే ఒక 3 అయితే ఉంది. ఒకటి వీక్లీ ట్రైన్ ఒకటుంది. వీక్ అంతా 2 ట్రైన్‌లయితే ఉంది. ఒకటి కేరళ ఎక్స్‌ప్రెస్, 2 గ్రాండ్ ట్రంక్, 3 అండమాన్. ఈ ట్రైన్స్ మనకి చెన్నై నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. చెన్నై నుంచి మనకి నెల్లూరుకైతే వస్తుంది. నెల్లూరు నుంచి కావలి, ఇలా ఒంగోలు, విజయవాడ ఈ ఏరియా నుంచి అయితే ఇలా వెళ్తూ ఉంటుంది. మనకి ట్రిప్ మొత్తం వచ్చి ఒక 1800 కిలోమీటర్ అయితే ఉంటుంది ఢిల్లీకి మా ఏరియా నుంచి అయితే. సో, ఇప్పుడు 2 నైట్లు, ఒక డే అయితే ఉంటుంది ఈ ట్రిప్ అనేది. ఇప్పుడు నేను ఒక నైట్‌లో 8 గంటలకి, 9 గంటలకి నేను నెల్లూరులో ట్రైన్ ఎక్కాననుకోండి. అది ఒక నైట్ అంతా జర్నీ, మళ్ళీ డే అంతా జర్నీ, మళ్ళీ ఇంకో నైట్ అంతా జర్నీ. మార్నింగ్ ఉదయాన్నే 5 గంటలకైతే మనం న్యూ ఢిల్లీలో మనల్ని డ్రాప్ అయితే చేస్తుంది. మీ ఏరియా నుంచి ఎన్ని గంటలు జర్నీ పడుతుందో ఒకసారి చూసుకొని మీరు ప్రిపేర్‌గా అయితే ఉండండి. ట్రైన్‌లో పొరపాటున కూడా ఫుడ్ అయితే కొనుక్కొని తినకండి. ఎందుకంటే చాలా చెండాలంగా ఉంటుంది. మీరు ఈ హోటల్స్‌లో బుక్ చేసుకోవడం బెటర్. అది ఎలా బుక్ చేయాలో దానికి కూడా ఒక వీడియో అయితే చేస్తాను కావాలంటే. సో, ట్రైన్‌లో ఫుడ్ అయితే తినకండి. అసలు బాగుండదు. మీ హెల్త్ అయితే పాడవుద్ది అక్కడికి ఎళ్ళే లోపల. సో, ట్రైన్‌లో అయితే ఫుడ్ అయితే తినకండి. ఢిల్లీకి మనం రీచ్ అయిన వెంటనే రైల్వే స్టేషన్ నుంచి మనం కాశ్మీర్ గేట్‌కి అయితే వెళ్ళాలా. సో, మీరు ఆటో అవైలబుల్‌గా ఉంటే ఆటో ఎక్కేసేయండి. లేదా పక్కన మెట్రో అయితే ఉంటుంది. మెట్రో ఎక్కేసి కూడా మీరు కాశ్మీర్ గేట్‌కి అయితే వెళ్ళొచ్చు. సో, ఆటో బెటర్ అనుకుంటా. అండ్ ఆటో వాళ్ళతో కొంచెం జాగ్రత్త. ముందుగానే మీరు ప్రైస్ అయితే మాట్లాడుకోండి. అక్కడికి వెళ్ళడానికి ఎంత అవుతుంది. దీన్ని బట్టి మీరు ఎస్టిమేట్ ఏసుకోండి. నేనైతే మెట్రోలో వెళ్ళిపోయాను. సో, కాశ్మీర్ గేట్‌కెళ్ళిన తర్వాత అక్కడ బస్ టెర్మినల్ అయితే ఉంటుంది. చాలా పెద్దది. పైన కింద అలా ఫ్లోర్‌లో అయితే ఉంటుంది. చాలా పెద్ద బస్సు. ఎక్కడి నుంచి మనకి హరిద్వార్‌కైతే బస్సులైతే దొరుకుద్ది. సో, మీరు అక్కడికెళ్ళి టికెట్ అయినా కొనుక్కోవచ్చు. లేదా మీరు మొబైల్‌లో బుక్ చేసుకున్నా గూడా మీకు కాశ్మీర్ గేట్ నుంచే వస్తుంది. ఇదే బస్ స్టాండు. ఇక్కడ పిల్లర్లకి అలా బస్సు కంపెనీల ట్యాగ్ అయితే అలా స్టిక్కర్‌లయితే వేసుంటారు. అలా చుట్టూ అలాగే వెళ్తుంటే ఒకటి నీగో అని ఇంకోటి లక్ష్మీ ట్రావెల్స్ ఉంటుంది. నీగో ట్రావెల్స్, ఇలా స్మార్ట్ సిటీ, అలా ఫ్లెక్సీ ఈ బస్సులన్నీ ఇక్కడికే వస్తుంది. సో, మీరు బుక్ చేసుకుంటే మాక్సిమం దీంట్లోనే చేసుకుంటారు. సో, ఆ టర్మినల్ అనేది ఇదే. కింద అక్కడ నంబర్‌లయితే యేసుంటాడు. ఒక 36, 20, 24 అని 11. సో, 11 స్టాప్ ఇది.
అక్కడ ఎవరినైనా చెప్తారు. ఈ బస్ స్టాండ్ ఇంత చెత్తగా ఉందేమో నేను అసలు ఆశ్చర్యపోయాను. ఒక రాజధాని ఢిల్లీ ఆ బస్ స్టాండ్ ఎలా ఉండాలి? కానీ ఇక్కడ క్లీన్‌గా అయితే లేదు. కూర్చోడానికి సిట్టింగ్స్ అయితే లేవు. కుక్కలు తిరుగుతూ ఉంది. ఆ! ఒక ఫుడ్ స్టాల్ లేదు. మీరు ఫుడ్ తినాలంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, టిఫిన్ చేయాలనుకుంటే మాత్రం బయట చేసేసి లోపలికి రావాలా. లోపలైతే మీకెక్కడ ఆ ఫుడ్ స్టాల్, షాపులైతే కనిపించదు. రైల్వే స్టేషన్‌లో దిగితే పక్కన మెట్రో ఉంటది ఖచ్చితంగా. ఆ మెట్రో ఎక్కేసి వచ్చేసేయొచ్చు. ఇంకా ఒక గంట అయితే ఉంది మా బస్సు రావడానికి. సో వెయిటింగ్. పూరీలు గాని మన ఫుడ్ అయితే దొరకదు. బయటే తినేసి ఆ బస్ స్టాండ్‌లోకి అయితే ఎంటర్ అవ్వండి. అక్కడికెళ్ళి మీరు బుక్ చేసుకున్న ట్రావెల్ పేరు చెప్పినా కూడా, కంపెనీ పేరు చెప్పినా కూడా మీకు చూపిస్తారు. చాలా క్లియర్‌గా అక్కడ సెక్యూరిటీస్ అందరూ ఉంటారు. ఎంక్వైరీ కౌంటర్స్ అన్నీ ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్టీసీ ప్రిఫర్ చేస్తే అక్కడ చాలా బస్సులైతే గంటకైతే ఉంటుంది. మీరు ఈజీగా హరిద్వార్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. లేదా బస్ బుక్ చేసుకుంటే ఈ బస్ ఎలా బుక్ చేయాలి? వీటి ప్రైజెస్ ఎలా ఉంటుందని ఒక వీడియో అయితే చేస్తాను నేను. ఇదే ఇదే మా బస్సు వస్తుంది. అవుట్ ఆఫ్ హరిద్వార్. ఎక్కేటప్పుడు ఎప్పుడైనా కూడా సరే మనకి కావాల్సింది ఒకటి మొబైల్ ఛార్జింగ్, 2 మొబైల్స్, ఇంకా ఇయర్ ఫోన్స్ ఇవన్నీ తీసి మన పాకెట్‌లో అయితే పెట్టుకోండి. మీ బ్యాగ్ ఉంటుంది కదా! ఇవన్నీ బస్ వెనకాల డిక్కీలో అయితే వేసేస్తాడు. బస్ ఎక్కే ముందు అక్కడ మనకి ఒక ఓటీపీ వస్తుంది మనం బుక్ చేసినప్పుడు. ఆ ఓటీపీ వాళ్ళకి చెప్తే ఓకే. వాళ్ళు ఓకే చేస్తారు. కన్ఫర్మ్ చేస్తారు. అంటే వాడు దెంగేస్తాడేమో అని. ఈ బస్సులో కన్‌ఫ్యూజన్ ఏంటంటే మనకి సీట్‌ని బట్టి నెంబర్ అయితే ఉంటుంది. మన నెంబర్‌కి తగ్గ అక్కడ సీట్ మీదైతే మన నెంబర్‌లయితే లేదు. ఆ క్లీనర్ కూడా అర్థం కావట్లే. ఎక్కడ కూర్చోబెట్టాలో. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి అంటున్నాడు. సో ఢిల్లీ నుంచి హరిద్వార్‌కి ఒక 5 అవర్స్, 6 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. మీరు ఒక మంచి బస్సునైతే బుక్ చేసుకోండి. ప్రైజెస్ వచ్చేసి 300, 600, 500 ఎంతైనా ఉండొచ్చు. బట్ 300 ఒక్కోసారి దొరుకుద్ది. ఆ రోజే బుక్ చేసుకుంటే. సో దాని మీద ఒక సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. సో మనం ఉదయాన్నే ఎక్కుతాం కాబట్టి మనం వెళ్ళే దారిలోనే మధ్యాహ్నం అయిపోద్ది. ఒక 8 గంటలకు, 9 గంటలకు మనం బస్సు ఎక్కితే వెళ్ళే దారిలో మధ్యాహ్నం అయిపోద్ది కాబట్టి ఒక డాబా దగ్గర అయితే ఆపుతాడు. సో అక్కడ కొంచెం ఫుడ్ తినేయండి. ఎక్కువగా ఫుడ్ అయితే తినకండి. వాటర్ ఎక్కువగా తాగకండి. ఎందుకంటే బస్ అనేది మన కోసం ఎక్కడ ఆపరు కదా! సో అందుకోసం చాలా తక్కువ వాటర్ కూడా తాగండి. ఒక 5 అవర్స్, 6 అవర్స్ వెయిట్ చేస్తే మనం హరిద్వార్‌కైతే తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా హరిద్వార్‌కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు ఎన్ని రోజులైంది? మనం డే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ రోజు ఒక నైట్. సెకండ్ డే 2 రోజులు. థర్డ్ సో ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము అదే రోజు. సో ఇప్పుడు 3 రోజులైతే అయింది. అదే రోజు హరిద్వార్‌కి వచ్చేసాం కాబట్టి 3 రోజులైతే అయింది. ఈ రోజుకి ఈ పార్ట్. నెక్స్ట్ పార్ట్‌లో హరిద్వార్‌లో ఏం చేయాలా? హరిద్వార్ నుంచి సోన్‌ప్రయాగ్‌కి ఎలా వెళ్ళాలా? బస్ టికెట్స్ ఎలా బుక్ చేయాలా? వీటి గురించి అయితే నెక్స్ట్ పార్ట్‌లో అయితే వీడియో అయితే చేస్తాను. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.